is entered in an electric field capital E is equal minus E naught into I cap. Minus E naught into I cap. Its de Broglie's wavelength at t seconds is dash. De Broglie's wavelength at t seconds is dash. ఏ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఎక్కడికి యాక్సిలరేట్ అవుతాయి? When a positive charged particle and negative charged particles both are released from rest in the electric field, uniform electric field. Okay na? Suppose uniform electric field lo రెండింటిని రెస్ట్ నుంచి వదిలేసాము. ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనుకున్నాము. ప్రోటాన్ ఇటువైపు యాక్సిలరేట్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఇటువైపు యాక్సిలరేట్ అవుతుంది. Proton accelerated along the direction of field. Negative charged particles are always accelerated opposite to field direction. ఇక్కడ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఇటువైపు కదా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు. ఫీల్డ్ ఇటువైపు ఉంది. అండ్ ఎలక్ట్రాన్ అంటారు చూడండి. an electron is moving with an initial velocity v is equal to, ఇదే డైరెక్షన్ లో ఉంది. వెలాసిటీ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంది. v is equal to v naught into I cap. v naught into I cap. అంటే this is the initial velocity. ఇనిషియల్ వెలాసిటీ. ఇప్పుడు చెప్పండి, ఇది ఎలక్ట్రాన్ కాబట్టి ఖచ్చితంగా దిస్ ఈస్ యాక్సిలరేటెడ్ ఆపోజిట్ టు ఫీల్డ్ ఎనే కదా అవ్వాలి. ఫైనలీ de Broglie's wavelength ఆఫ్టర్ ఏ టైం t సెకండ్స్ అంటారు. స్టార్టింగ్ తర్వాత t సెకండ్ తర్వాత వెలాసిటీ కనుక్కోవాలి. ముందు వెలాసిటీ కనుక్కొని దాని నుంచి లాంబ్డా ఈక్వల్ h బై m. ఇప్పుడు ఎంత అవుతుందో చెప్పండి. v is equal to, you know the formula u plus at, because here there is only one force created by electric field. యాక్సిలరేషన్ ఏ అవుతుంది అండ్ u is replaced by ఎంత అండి? v naught into I cap plus a is equal to formula f by m. a is equal to f by m. f is equal to formula e into q by m కదా, e into q by m. f equal to eq formula. దీని యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఆపోజిట్ టు ఫీల్డ్ కదా, కాబట్టి ఏం రావాలి? less eq by m into t into a naught I cap కదా అవుతుంది. ఓకేనా? I cap రెండిట్లో కామన్ తీసేసి ఏంటంటే v naught plus eq by m into t into ఎంత అవుతుంది? I cap. This is the final velocity. Therefore de Broglie's wavelength corresponding to the particle h by m into v నే కదా. ఇక్కడ v అంటే మాగ్నిట్యూడ్ గా మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు h బై m ఇంటూ v naught ప్లస్ eq బై m ఇంటూ t. eq బై m ఇంటూ t. ఒకవేళ లేదా m తోటి మల్టిప్లై చేసాం అనుకోండి, లేదా m కామన్ తీసి క్యాన్సిల్ చేసినా అవుతారు. ఎంత వస్తుంది ఫార్ములా? v naught ప్లస్ m v naught ప్లస్ eq ఇంటూ t. అంతే కదా. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ de Broglie's wavelength corresponding to electron. ఇక్కడ ఎలక్ట్రాన్ కాకుండా ప్రోటాన్ ఇచ్చారు అనుకోండి ఫ్రెండ్స్. ప్రోటాన్ ఇస్తే యాక్సిలరేషన్ ఏమవుతుంది? మైనస్ వస్తుంది. ఇక్కడ వాల్యూ మైనస్ మెన్షన్ చేయాల్సి లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గివెన్ యాస్ ప్లస్ E naught I cap అన్నాడు అనుకోండి. ఎలక్ట్రాన్ ఈస్ ఎంటర్డ్ విత్ ద సేమ్ వెలాసిటీ. అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? మైనస్. అర్థమైందా? ఇచ్చిన పార్టికల్ ఏంటి, ఎటువైపు యాక్సిలరేట్ అవుతుంది, ఆ డైరెక్షన్ యాక్సిలరేషన్ కనుక్కుంటాం. వెలాసిటీ కనుక్కుంటాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కింద సబ్స్టిట్యూట్ చేసి we got the formula for de Broglie's wavelength. ఓకే.
ప్రాబ్లం ఏమంటాడంటే విత్ ఇన్ బ్రాకెట్స్ లో లాంబ్డా నాట్ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ డి బ్రాగ్లీ వేవ్ లెంగ్త్ అని ఇచ్చాడు. లాంబ్డా నాట్ అయితే ఇనీషియల్ డి బ్రాగ్లీ అంటే ఫార్ములా ఏంటి? ఇనీషియల్ డి బ్రాగ్లీ వేవ్ లెంగ్త్ లాంబ్డా నాట్ ఇస్ ఈక్వల్ టు h బై ఎంత రాయొచ్చు. ఇనీషియల్ వెలాసిటీ v నాట్ కదా, లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా నాట్ లో రాయండి అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్ లో v నాట్ కామన్ ఉంది, h బై mv నాట్ ఇంటూ ఎంత అవుతుంది? 1 ప్లస్ EQ by mv నాట్ ఇంటూ k. h by mv నాట్ is equal to lambda, but this is equal to lambda naught by 1 plus EQ by mv naught into in terms of lambda naught is take. Okay. Next example. The de Broglie wavelength of a photon is de Broglie wavelength of a photon is not a proton. Photon is twice the de Broglie wavelength of an electron. De Broglie wavelength of an electron. The speed of electron is E is equal to C by 100. Then find first one, energy of electron by energy of photon. Second one, momentum of electron by momentum of photon. Momentum of electron by momentum of electron by photon కాదు me into c అంటే ఇది ఫైండ్ అవుట్ చేయండి. me అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎంత వస్తుంది? ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ బై ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. అక్కడ ఇచ్చారు చూడండి, de Broglie wavelength of electron is equal to twice the photon is equal to twice the de Broglie wavelength of electron. 2:1.
lambda for photon twice the lambda for electron. ఎంత వచ్చింది ఫస్ట్ ది 2 is 1 ఇక్కడ ఇది momentum of electron by me into c. One by 100. 1 by 100. 1 by 100. Okay. Next, one more example. Two particles A and B of de Broglie wavelengths lambda 1 and lambda 2, lambda 1 and lambda 2 are combined to form a particle C. Are combined to form a particle C. In this process, the momentum is conserved. In this process, the momentum is conserved. Find the de Broglie's wavelength of the particle C. Find the de Broglie's wavelength of the particle C. Within brackets, the motion is one-dimensional. The motion is one-dimensional. Lambda 1 lambda 2 by lambda 1. Lambda 1 lambda 2 by lambda 1 plus lambda 2. Okay. Okay, ఇక్కడ A and B both are having wavelength lambda 1 and lambda 2. They are combined to form the another third particle C అన్నాడు. Find the de Broglie's wavelength of the third particle formed. Here the motion is one-dimensional అన్నాడు. అంటే before collision the particles are moving along the same straight line కదా. ఇక్కడ మనకి రెండు కేసెస్ రావాలి. ఎలా అంటే let both the particles are moving along the same direction. They are moving along the positive x-axis. అలా వెళ్తాయి అంటాం అనుకోండి. సేమ్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అంటే కంపల్సరీ ఎలా ఉండాలి? మొమెంటమ్స్ ఆఫ్ బోత్ ద పార్టికల్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 దగ్గర రావాలి. బికాస్ బోత్ ఆర్ మూవింగ్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ నా. వెనకాల వచ్చే పార్టికల్ వెలాసిటీ ఎక్కువ ఉంది, ముందున్న పార్టికల్ వెలాసిటీ తక్కువ ఉంది, బట్ ఇంక్రీజింగ్ వెలాసిటీ. ఆఫ్టర్ సర్టెన్ టైం బోత్ ద పార్టికల్స్ ఆర్ collide to form the other particles C. Okay, great. In this situation P and PB are greater than 0 కదా. సెకండ్ కేస్ లో మేబీ PA greater than 0 or PB less than 0 ఉండొచ్చు కదా. ఎందుకని లెస్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. ఏ అనే పార్టికల్ ఎలా వెళ్తుంది, B అనే పార్టికల్ ఆపోజిట్ లో వస్తుంది. ఇట్స్ మొమెంటం విల్ బి నెగటివ్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఎలా అవుతుంది, అది కూడా పాజిటివిటీ ఉండొచ్చు. లేదు PA less than 0 PB greater than 0 ఉండొచ్చు కదా. రెండు కేసెస్ తీసుకోవాలి. దీంట్లో కేస్ 1 సపోజ్ ఇఫ్ PA comma PB both are greater than 0 అయితే అవునా, according to conservation of momentum you know m1 v1 plus m2 v2 is equal to ఎంత రావాలి? that combined to form the other particle కదా అంటాడు. కాబట్టి ఇక్కడ m1 plus m2 into ఎంత రాద్దాం? v3 నే కదా, m1 plus m2 into v3. మాసెస్ ఎలా ఉన్నాయి అన్నమాట రెండు పార్టికల్స్ కి? ఏమైనా ఇచ్చాడా? లేదు కదా. m into v is equal to de Broglie's wavelength ఇచ్చాడు కాబట్టి లాంబ్డా ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది? h by mv నే కదా. దీని నుంచి m into v is equal to ఎంత అవుతుంది?
h by lambda. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాము h by lambda 1 plus h by lambda 2 is equal to ఇక్కడ combined particle కూడా m plus m2 into v3 is also equal to h by అంతే రావాలి. సో అన్నిట్లో h వాల్యూ కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత అవుతుంది lambda 1 plus lambda 2 by lambda 1 lambda 2 is equal to 1 by lambda 1. Therefore lambda 3 is equal to lambda 1 lambda 2 by lambda 1 plus lambda 2. అర్థమైందా? Again second case లో case 2 maybe if PA greater than 0 and PB less than 0 or ఏదైనా ఉంటే PA less than 0 ఉంది and PB greater than 0 ఉంది. ఈ రెండు సిచ్యువేషన్స్ లోను ఒకదాని మొమెంటం పాజిటివ్ అయితే రెండోదాని మొమెంటం ఏమో నెగటివ్. కాబట్టి ఇక్కడ ఈ కేసులో m1 v1 minus m2 v2 is equal to after collision both will move together with the direction of velocity of first particle అనుకున్నాం ఎంత రావాలి m1 plus m2 into v3 నే కదా సేమ్ ఇది 1 by lambda 1 minus 1 by lambda 2 is equal to 1 by lambda 2. Therefore lambda 3 is equal lambda 1 lambda 2 by lambda 2 minus lambda 2 minus lambda. అర్థమైందా? చెప్పండి నోట్ చేయండి. Photons of energy 4.25 electron volts and 4.7 electron volts are incident on two metallic surfaces A and B respectively. Are incident on two metallic surfaces A and B respectively. The maximum Ke of emitted electrons are Ta electron volts, Tb bracket lo Tb is equal to Ta minus 1.5 electron volts. T and Tb are the maximum kinetic energy of emitted electrons. The ratio of de Broglie wavelengths, wavelength from the two surfaces is 1:2. Then find the work functions of A and B. Then find the work functions of A and B. De Broglie wavelengths ఇచ్చారు చూడండి ఒకసారి. De Broglie wavelengths రేషియో ఇచ్చారు. De Broglie wavelength lambda equal formula h by root of 2m into kinetic energy కదా. ఎందుకంటే kinetic energy కూడా ఇచ్చారు. kinetic energy of electron lambda equal h by root of 2m into k. Lambda a by lambda b is equal to ఎంత రాసుకోవచ్చు h constant 2 constant m is also constant for electrons and root of ఎంత రావాలి kinetic energy of b by kinetic energy of lambda a by lambda b equal value ఎంత 1 by 2 kinetic energy of b is equal to tb అన్నాడు. tb is equal to value ఎంత ta minus 1.5 by
దీన్ని సాల్వ్ చేస్తే TA వాల్యూ వస్తుంది కదా. తర్వాత దీని నుంచి TB వాల్యూ కనుక్కోవచ్చు కదా. TA TB రెండు వచ్చిన తర్వాత ఫ్రమ్ ఐన్స్టీన్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్ మనకు తెలిసిన ఫార్ములా Hnu is equal to W plus K నే కదా ఇది. దీని నుంచి వర్క్ ఫంక్షన్ W is equal to Hnu minus Kelvin. Hnu is equal to energy of incident photon. On the first one, energy of incident photon ఎంత 4.25 minus K అంటే ఏంటి? For the first one TA. అలానే రెండో దానికి వచ్చేసి W2 is equal. చేయొచ్చు కదా ఇది? చేయండి. Four point two electron. చూడండి ఇక్కడ డీబ్రాగ్లీస్ కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ ఫోటోఎలెక్ట్రిక్ ఎమిషన్ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. జియోమెట్రీ ఇస్ కంప్లీటెడ్ అండ్ లాస్ట్ వన్ ఈస్ హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అది కాన్సెప్ట్ ఒక్కటే, ఇక్కడ డెఫినేషన్ ఒకటి చదువుకోండి, కెమిస్ట్రీలో ఉంటే ఉంటుంది. ఏం ఫార్ములా ఏంటి? మ్యాథమెటికల్ ఫార్ములా డెల్టా P ఇంటూ డెల్టా X greater than or equal to H by 2 pi. What is delta P? Change in momentum. Delta X? Change in position. Change in position. అంటే for a moving particle, the momentum and also position cannot be determined exactly at the same time. ఓకేనా? స్టేట్మెంట్ అది ఫార్ములా. దానిపైన 99.9% మనకి ప్రాబ్లమ్స్ అడగట్లేదు. తర్వాత ఇంకోటి ఉందండి, డేవిసన్ అండ్ జెర్బర్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంది. డేవిసన్ జెర్బర్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. అయితే లాస్ట్ ఇయర్ సిలబస్ నుంచి డిలీట్ చేశాను, తీసేశాను. ఇప్పుడు అవసరం లేదు. అది అవసరం ఉంది అనుకుంటే ఓన్లీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్ టైప్ అయితే అక్కర్లేదు. అర్థమైందా? సో జియల్ నేచర్ కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రేపటి నుంచి ఆటమ్స్ స్టార్ట్ చేస్తాను. ఆటమ్స్ దీంట్లో ఈ డీబ్రాగ్లీస్ కాన్సెప్ట్ పైన మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని చేయాల్సి ఉంటే, ఇక వేవ్స్ పైన ఫోటోఎలెక్ట్రిక్ ఎమిషన్ పైన కూడా ప్రాబ్లమ్స్ అన్ని చేయాల్సి ఉంది. ఈవెన్ విత్ లెవెల్ 3 సమ్స్ కానీ లెవెల్ 4 సమ్స్ కానీ అన్ని కంప్లీట్ చేయాల్సి. ఓకే, చెప్పండి. రేపు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా, లేదా ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్స్ ఏమన్నా ఉన్నా రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాను.